హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ శ్రీవల్లికి వైజయంతి తన కన్న తల్లేమో అని డౌట్ పడడంతో శ్రీవల్లి తన వార్డెన్ దగ్గరికి వెళ్తుంది. అనాథ శరణాలయంలో వార్డెన్ దగ్గరికి వెళ్ళి ఫోటోని చూపించి, ఈవిడ నా కన్న తల్లి అయినప్పుడు ఇంకొక ఫోటోని మీరు నాకు ఎందుకు ఇచ్చారు సార్ అని అడుగుతుంది. శ్రీవల్లి, చూడమ్మా, ఒకవేళ ఈవిడే నీ కన్న తల్లేమో, మిమ్మల్ని ఏమార్చడానికి, తనపై ఎలాంటి నింద పడకుండా ఉండడానికి ఆవిడ వేరే ఆవిడ ఫోటోని ఇవ్వచ్చు కదా, మిమ్మల్ని డైవర్ట్ చేయాలని అనుకోవచ్చు కదా, ఇలా కూడా జరగచ్చు కదమ్మా అని అంటారు. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు అలా ఇంకా షాక్లో చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా కేదార్, అమ్మ శ్రీవల్లి, ఒకసారి నాకు ఆ ఫోటోని చూపించు, అప్పుడు నేను నీకు ప్రాబ్లంకి సొల్యూషన్ని ఎలా అయినా ఆలోచిస్తాను. ఆ ఫోటోని మొత్తం న్యూస్ పేపర్స్లో వాటిలో వేపిస్తే మనకి ఆవిడ ఎక్కడున్నా ట్రేస్ అవుట్ అవుతుంది కదా, అప్పుడు ఆవిడే నీకు ఆవిడకి ఉన్న సంబంధం ఏంటో చెప్తారు, అప్పుడు ఇంకా మనం డైరెక్ట్గా సాక్ష్యంతోనే మాట్లాడచ్చు అని చెప్పడంతో ఇప్పుడే చూపిస్తానన్నయ్య అని అలా ఇంకా శ్రీవల్లి అయితే ఫోటోని బయటికి తీస్తుంది. ఒక్కసారిగా సుహాసిని ఫోటో చూడగానే జగదాత్రి కేదార్ ఇద్దరు అలా షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా ఫోటో చూస్తూ షాక్లో ఉండేసరికి, అంటే సుహాసిని గారి కన్న కూతురు శ్రీవల్లినా? వైజయంతి అత్తయ్య మరి ఎందుకు ఎందుకు ఇలా చేశారు అని అలా ఇంకా షాక్లో ఉండి ఇంకా వెంటనే ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు జగదాత్రి అండ్ కేదార్. ఇప్పుడు అర్థమైంది, ఖచ్చితంగా మీ కన్న తల్లి వైజయంతి గారే. ఇప్పుడే తనతోనే ఈ నిజాన్ని చెప్పిస్తాం, తనతో పాటు నిన్ను కూడా ఆ ఇంట్లో మహారాణిలా చూసుకునేలా చేస్తాం, రామ్మ అని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి తీసుకువెళ్తారు శ్రీవల్లిని మళ్ళీ ఇంటికి. ఇది ఇలా ఉండగా కౌశికి సుధాకర్ ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వైజయంతి, బో మధ్యాహ్నం భోజనానికి ఏం వండమంటావు? నాకు చికెన్ బిర్యానీ తిని చాలా రోజులైంది, కాబట్టి వండమంటావా అని అంటుంది. ఏయ్, అసలు నీకు మానవత్వం అనేదే లేదా వైజయంతి? పాపం అనాథ ఆ అమ్మాయి శ్రీవల్లి వచ్చిన కొద్ది రోజులకే మనసుకి బాగా దగ్గరైపోయింది. ఆ అమ్మాయి ఒక ముద్రతో ఇంటి నుండి బయటికి వెళ్తే నీకు కొంచెం కూడా జాలిగా అనిపించడం లేదా అని అంటారు సుధాకర్. బో, ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఆ అమ్మి పేరు ఎత్తావంటే నేను ఊరుకునేదే లేదు. ఏంది ఒక దొంగ గురించి అంతలా ఆలోచిస్తున్నారు? ఇంకొకసారి ఆ పేరు ఇంట్లో వినపడకూడదు, అంతే, ఇంకది మనకి ఎప్పటికీ కనబడదు అని చెప్పేసరికి అమ్మ అని సౌండ్ వినపడుతుంది. ఎవరు అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ శ్రీవల్లి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. ఇదేంది, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుండారు? ఈ జగదాత్రి కేదార్లు ఉన్న చోట ఉండరు, ఖచ్చితంగా వీళ్ళ పని చెప్తాను. ఏయ్ అమ్మి, ఎందుకు ఆ అమ్మిని ఇంటికి తీసుకొచ్చావు? తనేం చేసిందో తెలుసా? 5 లక్షలు దొంగతనం చేయాలనుకుంది. అలాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొస్తారా? మర్యాదగా పోనివ్వండి, బయటికి పోనివ్వండి అని అనేసరికి, అమ్మ ఎందుకు అలా అంటున్నావు? నా కన్న తల్లి ఎవరు నేను తెలుసుకున్నాను అని సంతోషంగా చెప్తుంది శ్రీవల్లి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. ఏంటి, దీని కన్న తల్లి ఎవరో దీనికి తెలిసిపోయిందా అని అలా ఇంకా షాక్లో ఉండిపోతారు వైజయంతి. ఎవరమ్మా, ఎవరు నీ కన్న తల్లి అని అడుగుతారు సుధాకర్. ఎవరో కాదండి, ఇదిగో వైజయంతి అమ్మే నా కన్న తల్లి అని చెప్పేసరికి ఒక్కసారిగా సుధాకర్, కౌశికి, యువరాజ్, నిషిక, వైజయంతి ఇట్సెల్ఫ్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అమ్మ అని శ్రీవల్లి వైజయంతిని హక్ చేసుకుంటుంది. ఇంకలా జగదాత్రి కేదార్ ఇద్దరు చూస్తూ ఉంటారు. ఒకరి మొహం ఒకరు చూసుకొని, ఇప్పుడు సుహాసిని గారి కన్న కూతురే కేదార్ సొంత చెల్లెలే శ్రీవల్లి అనే విషయం క్లియర్గా జగదాత్రి అండ్ కేదార్కి అర్థం అవుతుంది. కానీ వాళ్ళు కావాలని, ఇంకా తను కూడా మహారాణిలా యువరాజు వాళ్ళతో సమానమైన హక్కుల్లా ఉండాలని ఇలా మ్యానిపులేట్ చేసి వైజయంతినే తన కన్న తల్లి అన్నట్టు క్రియేట్ చేసేస్తారు. సుధాకర్ అయితే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. వైజయంతి ఏంటిది అని అంటారు. బో, వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరమ్మి, ఎవరు నీకు చెప్పుండది? ఈ జగదాత్ర
ఇదంతే, ఎప్పుడు అబద్ధాలే మాట్లాడుతుంది. అలాంటిది ఈ జగదాత్రి మాటలు నువ్వు నమ్ముతున్నావా? నేను నీ కన్నతల్లినేంటి? నాకున్నది ఇద్దరు పిల్లలు, ఒకటి యువరాజు, ఇంకొకటి మాధురి. నువ్వెవరో కూడా నాకు తెలియదు అని చెప్పి దబాయిచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా వైజయంతి అప్పుడే కరెక్ట్గా కేదార్, అయ్యో పిన్ని మీరు అలా అంటే ఎలా చెప్పండి, ఇదిగో ఒకసారి ఈ ఫోటోని చూడండి అని అనేసరికి ఫోటో చూస్తారు. వైజయంతినే ఇంక తన్ని ఎత్తుకొని ఉన్నట్టు కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా వెంటనే వైజయంతి ఆ ఫోటోని చూస్తున్న తను కూడా లైక్ సుధాకర్ కూడా షాక్లో ఉండిపోతారు. ఇదేంటి ఇలా అంటే ఏంటి వైజయంతి, నువ్వు నా దగ్గర ఏదైనా విషయాన్ని దాచిపెడుతున్నావా? అంటే తను మన కూతురేనా? నీకు మాధురి పుట్టిన తర్వాత ఒకసారి పురిట్లోనే బిడ్డ చనిపోయింది అన్నారు. ఆ బిడ్డ ఈ బిడ్డేనా అని అంటాడు సుధాకర్. అంటే బో అది అని అంటారు. బాబాయ్ ఇంకా డౌట్ ఏంటి బాబాయ్, ఖచ్చితంగా మీరు చెప్పిందే అయి ఉంటుంది. అంటే మాధురి తర్వాత మళ్ళీ వైజయంతి పిన్నికి ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ ఆ ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజ్ అయిందని అందరూ అనుకున్నారు. బట్ ఇక్కడ తెలిసింది ఏంటంటే ఆ బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పి. ఎందుకు పిన్ని, కానీ ఎందుకు ఇలా చేశారని అడగడంతో ఆ అమ్మి అంటే అది అని అనేసరికి ఇప్పటికైనా ఒప్పుకో వైజయంతి, లేకపోతే ఇంకా నీపై నీ క్యారెక్టర్ని నువ్వే దిగజార్చుకోవద్దు, నీపై నువ్వే అనుమానం వచ్చేలా చేసుకోవద్దు అని చెప్పడంతో అవును అవునబ్బో నిజమే, మాధురి తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, అప్పుడు పుట్టిన పిల్ల ఇది, నేనే మళ్ళీ ఆడపిల్ల ఎందుకని అనాథ శరణాలయంలో వదిలేసి వచ్చుండా అని అంటుంది వైజయంతి. ఏం చేస్తున్నావు వైజయంతి నువ్వు? అంటే ఒక ఆడపిల్లని వద్దనుకుంటావా? నువ్వు అసలు మనిషివేనా? ఆడపిల్లలు ఇప్పట్లో ఎన్ని సాధిస్తున్నారో నీకేం తెలుసు? అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎగిరే జెండాలా, అలపోసే కెరటన్లా వాళ్ళు ఎన్నో సాధిస్తున్నారు. మగవాళ్ళకి ధీటుగా ఇంకా ఎక్కువే చేస్తున్నారు. అలాంటిది ఆడపిల్లని వద్దనుకుంటావా? ఛీ, నువ్వసలు మనిషివే కాదు. ఇప్పుడు చెప్తున్నాను అమ్మా శ్రీవల్లి, నువ్వు నా కూతురివమ్మా అని ఇంకా అలా దగ్గరికి తీసుకుంటారు సుధాకర్. ఒక్కసారిగా వైజయంతి అయ్యో నేనే పంపించేయాలని అనుకుంటే గీ దరిద్రం నా కూతురుగా మారి ఏంటి సంత నాకు అంటే ఇప్పుడు నేను దీన్ని కూతురుగా చూసుకోవాలా అని ఇరిటేటింగ్గా మొహం పెట్టుకుంటుంది వైజయంతి. ఇంకా యువరాజ్ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని గట్టిగా విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఛ, అది ఒక పని మనిషి లాంటిది, ఇప్పటి నుండి అది నా చెల్లె అని అంటాడు యువరాజ్ నీకే కాదు నాకు కూడా అంతే ఒళ్ళు మండుతోంది అని అంటుంది నిషిక. ఇంకా వైజయంతి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అబ్బోడా అని అంటుంది. అమ్మా ఏంటమ్మా ఇది అని అడుగుతాడు. రే అబ్బోడా, నీకు అవన్నీ తర్వాత చెప్తా గానీ నువ్వు విసుక్కోవద్దురా అని అంటారు. అత్తయ్య, మీ వెనకాల ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకా ఇంటి నుండి దాన్ని అన్నిసార్లు పంపించేయాలనుకుంటున్నారు అనుకున్నా. మీ తప్పు బయటపడుతుందని పంపించేయాలనుకున్నారు అంతే కదా, నాకు బాగా అర్థమైంది అత్తయ్య అని చెప్పి ఇంకలా అక్కడి నుండి యువరాజ్ అండ్ నిషిక వెళ్ళిపోతారు. అయ్యో ఏంది ఇది, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే చిటిక వినపడుతుంది వైజయంతికి. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది వైజయంతి. చూడగానే అక్కడ జగదాత్రి ఉంటుంది. ఏందమ్మీ చిటికలు వేస్తున్నావు అని అంటుంది. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో నేను చిటికలే వేస్తాను అత్తయ్య గారు అని అంటుంది. ఏంది నోరు బాగా ఎక్కువగా ఉందే అని అంటారు. ఎందుకో మీకే ముందు తెలుస్తుంది, శ్రీవల్లి సుహాసిని అత్తయ్య గారి కూతురని మాకు తెలుసు అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతానమాట వైజయంతి. ఏందమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వైజయంతి ఏంటి, సుహాసిని ఏంటి అని అంటుంది. కవర్ చేసుకోకండి అత్తయ్య, నాకంతా తెలుసు. శ్రీవల్లి సుహాసిని గారి కూతురే, కానీ మీరే తనకి తన బిడ్డను దూరం చేసి ఆవిని పైకి పంపించి బిడ్డని అనాథ శరణాలయంలో వదిలేశారు. అందుకే మీరు చేసిన పాపం మీతోనే ప్రాయశ్చిత్తం అవ్వాలని నేను కేదార్ కలిసి క్లియర్గా శ్రీవల్లికి మీరే తన కన్న తల్లి అని చెప్పాం. ఇప్పుడు శ్రీవల్లి మీ కన్న కూతురు,
మీరది మావయ్య గారు కూడా ముందు కూడా ఒప్పేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరెక్కడికి తప్పించుకోలేరు. కాబట్టి శ్రీవల్లిని మీ వారసురాలిగా మీరు ఒప్పుకోండి. శ్రీవల్లిని మహారాణిలా చూసుకోండి. కేదార్ గురించి నేను చూసుకుంటాను. త్వరలోనే కేదారి ఇంటి వారసుడిగా నేను తీసుకొస్తాను అని చెప్పడంతో గడగడ వణికిపోతూ ఉంటుంది. అలా ఇంకా వైజయంతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తుంది జగదాత్రి. ఏంటి దాత్రి, పిన్ని ఏమంటుంది అని అంటారు. కక్కలేక మింగలేక నరకం అనుభవిస్తుంది అని అంటారు. అలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి దాత్రి. సరే, ఇంకా మనకి లేట్ ఎందుకు, హ్యాపీగా శ్రీవల్లి కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి హ్యాపీగా ఉందామని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి హాల్లోకి వచ్చి అందరూ రండి అని అందరినీ పిలుస్తుంది. ఏమైంది వదినా అని అడుగుతుంది. దాత్రి, ఇవాళ ఏంటో తెలుసు కదా, దీపావళి. కాబట్టి దీపావళికి అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. కాబట్టి దీపావళి రోజు ఎవరు ఏమడిగినా నేను కాదన్ను అని అంటుంది కౌశికి. వదిన, ఏంటి మీరు చెప్పేది అని అంటుంది నిషిక ఆశగా. అవును, నేను ప్రతి ఇయర్ ఇంతే, దీపావళికి హ్యాపీగా ఎవరు అడిగింది వాళ్ళకి గిఫ్ట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఈ ఇయర్ కూడా అలాగే గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని అంటారు. అయితే వదినకి ఏమడిగినా ఇస్తుంది కాబట్టి ఏదైనా అని గాల్లో తేలిపోతూ ఉంటుంది నిషిక. చూడు నిషి, నువ్వు ఏమడుగుతావో నాకు తెలుసు. అందుకే నీకోసం ఈ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను. పిన్ని, మీరు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా, అందుకే మీకోసం ఈ వడ్డానాన్ని తీసుకొచ్చాను అని అందరికీ ఇస్తూ ఉంటే ఇంకా మురిసిపోతూ ఉంటారనమాట వైజయంతి వాళ్ళందరూ. యువరాజ్, ఇదిగో నీకోసం వాచ్ అని చెప్పి జగదాత్రి కేదార్ని పిలుస్తుంది. దాత్రి, కేదార్, మీరిద్దరూ ఎప్పుడు నాకు చాలా చాలా సహాయపడ్డారు. ఏ విషయంలో అయినా, కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మాకు తోడుగా ఉన్నది నువ్వే. అందుకే నీకు ఒక అమూల్యమైన బహుమతి. ఇది మీ ఇద్దరి రింగ్స్. ఈ రింగ్స్ అనేవి ఎప్పటికీ మీ చేతికే ఉండాలి, ఓకేనా అని అంటారు. థ్యాంక్ యూ అక్క అని ఇద్దరు పాపం కౌశికి కళ్ళ ముందే రింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇంకా అందరూ దీపావళిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా క్రాకర్స్ కాలుస్తూ ఇంకా హ్యాపీగా ఉండేసరికి వైజయంతి ఇదంతా చూసి అందరూ సంతోషంగా ఉండారు, నేను తప్ప. ఎందుకంటే నాకు ఈ శ్రీవల్లిని చూస్తుంటేనే కంపరంగా ఉందని చెప్పి మొహం అంతా ఇంకా ఫేస్ అంతా మార్చుకుంటే, ఏంటత్తయ్య గారు అలా చూస్తున్నారేంటి, నిజం మావయ్య గారికి చెప్పమంటారా అని అంటుంది జగదాత్రి. ఏయ్ దాత్రి, ఏందమ్మీ ఎలా ఉన్నాను, నువ్వు ఇంకొకసారి నన్ను బెదిరించావో అని అంటుంది. ఏం చేయగలరు, మీరేం చేయలేరు అత్తయ్య, నేను ఇలాగే బెదిరిస్తాను. ఎందుకంటే మీరు మావయ్య గారి దగ్గర భయపడతారని నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, శ్రీవల్లిని మీరు కంటికి రెప్పలా చూసుకున్నట్టు నటించండి, అదే మాకు కావాల్సింది, వెళ్ళండి అని అంటుంది. అమ్మో, వీళ్ళు చెప్పేస్తారు అని అమ్మి శ్రీవల్లి, రా అమ్మి కూర్చో, ఎప్పుడు చేత్తో తిన్నావో ఏంటో, నేను నీకు చేత్తో తినిపిస్తానమ్మి అని చెప్పి ఇంకా శ్రీవల్లికి భోజనం తినిపిస్తూ ఉంటే అదంతా చూసి సుధాకర్, కౌశికి, జగదాత్రి, కేదార్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మీనన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. జేడీ, నాకు నువ్వు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నావు, నాకు ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? జేడీ, నేను నిన్ను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్న నిన్ను ఖచ్చితంగా పైకి పంపిస్తాను. కానీ నా టార్గెట్ అది కాదు. నువ్వు పైకి పోతే ఏముంటుంది, నువ్వే పోతావు. అదే ఒకవేళ నీ ఫ్యామిలీ పోతే అప్పుడు జీవితాంతం కుమిలి ఏడుస్తావు. నాకు కావాల్సింది అదే అని రేయ్ దేవా, జేడీ ఫేస్ని మొత్తం ప్రింట్అవుట్ తీ, జేడీ ఎలా ఉంటుందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటారు. బాయ్, ఇప్పట్లో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది బాయ్, కాబట్టి ఖచ్చితంగా మనం తెలుసుకుంటామని చెప్పి ఇంకా అలా హ్యాపీగా చెప్తూ ఉంటే వెంటనే ఇటువైపేమో జగదాత్రి లాగా ఎవరున్నారు, లైక్ జేడీ లాగా ఫేస్ ఐస్ ఉంటాయి కదా, ఆ ఐస్ని చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో మొత్తం మ్యాచ్ చేస్తూ ఉంటే, బాయ్
జేడి ఐస్ ఒకరి ఐస్తో మ్యాచ్ అయ్యాయి బాయ్ అని అంటారు. ఎవరు ఎవరు వాళ్ళు అని చూసేసరికి జగదాత్రి జేడి ఫేస్ మాస్క్ తీసినట్టు ఏఐలో క్రియేట్ చేస్తే క్లియర్గా జగదాత్రి అండ్ జేడి ఇద్దరు ఒక్కరిగానే తెలుస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్. అంటే ఇన్ని రోజులు సాదాసీదాగా ఒక మామూలు గృహిణిగా ఉంటున్న ఆ జగదాత్రినే జేడి అనమాట. అంటే జగదాత్రి అంటే జేడి, కేదార్ అంటే కేడి. మై గాడ్, ఇన్స్పెక్టర్ కావ్య రక్తమేనా ఆ జేడి? అందుకేనా ఆ కేసుపై అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? జేడి అలియాస్ జగదాత్రి, ఇన్ని రోజులు నీ ఐడెంటిటీ నాకు తెలీదు, అందుకే నిన్ను ఏమీ చేయలేకపోయా. ఇప్పటి నుండి ఈ మీనన్ బాయ్ అంటే ఏంటో చూస్తావు. నీ ఫ్యామిలీని ఖచ్చితంగా టార్గెట్ చేస్తా అని జేడీపై పగ పెట్టుకుంటాడు మీనన్. ఇటువైపు కౌశికి ఇంకా జగదాత్రి, కేదార్, శ్రీవల్లి ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా చూసి నేను కోరుకునేది ఇదే కదా, ఎప్పటికీ ఫ్యామిలీ ఇలానే ఉండాలి అని పాపం హ్యాపీగా తన ఫ్యామిలీ వైపు చూస్తూ ఉంటారు కౌశికి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.